ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 29వ తేదీ బుధవారం రోజున మీ జీవితంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అనేది చోటు చేసుకోబోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా గతంలో మీకు ఏదో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక కారణంగా మీకు దూరమైనటువంటి వ్యక్తి ఆమె లేదంటే అతను, లేదా మీరు ఎన్నాళ్ళుగానో మళ్ళీ కలవాలి అని ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పాత పరిచయాలు అనుకోకుండా మరోసారి మీ యొక్క జీవితంలోకి అడుగుపెట్టేటువంటి సూచనలు అయితే చాలా అంటే చాలా బలంగా కనిపిస్తున్నాయి మిత్రమా. అయితే ఇక్కడ ఒక అసలు ప్రశ్న అనేది మొదలయ్యింది. ఈ వ్యక్తి తిరిగి రావడానికి నిజంగా శుభమా అనేది తీసుకువస్తున్నారా, లేదంటే గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయా? మరి ఈసారి ఈ యొక్క పాత బంధం వలన జీవితంలో కొత్త మార్పులు ఏ విధంగా మీకు కారణంగా మారబోతున్నాయి, ముఖ్యంగా ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకని వస్తుంది అనేసి మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి ఒక కోరిక ఆ వ్యక్తి మళ్ళీ నా యొక్క జీవితంలోకి వస్తే బాగుంటుంది అనేసి కూడాను ఎదురు చూసేటువంటి పరిచయంగా కూడా ఉంటుందా, నిజంగానే మీ ముందుకు రాబోతుందా? మరి ఈ రోజున మీ యొక్క గ్రహగతుల యొక్క ప్రభావితాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. గతంతో పోలిస్తే గతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, పాత బంధాలు, ఒకప్పుడు ఆగిపోయేటువంటి సంభాషణలు మళ్ళీ తెరపైకి రావడానికి గ్రహస్థితులు అయితే ఏ విధంగా సహకరించబోతున్నాయి? ఆ వ్యక్తి తిరిగి రావడానికి గల కారణం వెనుక అది అంతా కూడా మేలు చేస్తుందా? ముఖ్యంగా ఈ యొక్క పరిచయం వెనుక భవిష్యత్తులో ఏ విధంగా మార్పు అనేది తీసుకువస్తుంది అనేది, కాబట్టి ముఖ్యంగా ఇటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, దీనికి రావడానికి గల కారణాలు ఏంటి, అది అంతా కూడాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశిలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీన రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీన రాశి అధిపతి గురువు. ఎందుకంటేనండి, మీరు ఎదురు చూసినటువంటి ఆ యొక్క పాత పరిచయం అనేది నిజంగా తిరిగి వస్తే ఈసారి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పుకైతే తీసుకొస్తుందన్నమాట. కాబట్టి మిత్రమా, మీరు ఎన్నాళ్ళుగానో దేనికోసమైతే కళ్ళు కాయలు కాల్చే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క పాత పరిచయాలు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి తిరిగి రాబోతున్నాయి. కాబట్టి ఇది అంతా కూడాను వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఈనాటిన అంటే ఈ రోజున మీ యొక్క గ్రహాల యొక్క కదలికలు ఈ యొక్క సత్యాన్ని స్పష్టంగా చూపించబడుతున్నాయి. అసలు ఈ యొక్క పాత పరిచయము అనేది ఏ రూపంలో వస్తుందో, వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనం గనుక చూస్తే మిత్రమా, మీరు అంటే సైకలాజికల్గా ఎలా ఉంటారు అంటే లోతైనటువంటి భావోద్వేగాలను కలిగి ఉంటారన్నమాట. వీరికి అంటే వీరు ఎప్పుడూ కూడా దేనికైనా కానీ ఎవరినైనా కానీ స్నేహితులుగా లేదంటే ఆత్మీయులుగా కనుక ఒప్పుకుంటే మాత్రం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. పైకి కొంచెం గంభీరంగా ఉన్నా కూడా లోపల చాలా ఉదాహరణ మనుషులని చెప్పాలి. అలాగే మీ యొక్క జ్ఞాపకాలకు దాచుకునేటువంటి తత్వం కూడా చాలా అధికంగానే ఉంది మిత్రమా. పాత జ్ఞాపకాలు, పాత మనుషులు మీరు అంత త్వరగా మర్చిపోలేరన్నమాట. ఎంతకాలం గడిచినా కానీ వారి యొక్క పట్ల ఆప్యాయత అనేది అలాగనే ఉంటుంది. ఎదుటివారు కూడాను చాలా కావాలనేసి దూరం పెట్టినా కానీ మీరు మళ్ళీ వీరు కూడాను వెళ్ళేసి వాళ్ళుగా అంటే వాళ్ళ వెనకే నిలబడతారన్నమాట. తమ యొక్క బాధలను లోపలే దాచుకొని మౌనంగా ఉండిపోతారు. మరి ఈ రోజున ఈ యొక్క పరిచయాలు మీ ముందుకు వచ్చినప్పుడు మీలోనే ఒక మౌనము అనేది అంతా కూడాను కరిగిపోతుంది. ఇన్నాళ్ళు నీ గుండెల్లో దాచుకున్నటువంటి భావాలు ఒక్కసారిగా బయటకు వచ్చి మీ యొక్క కళ్ళను చెమ్మగిల్లే విధంగా చేస్తాయి. అసలు ఏంటి మరి వీళ్ళు వస్తున్నారంటే ఏ విధంగా ఉంటుందో అనేది కూడాను మనం చూద్దామండి. మీకు ఎప్పుడు కూడాను శనిభగవానుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుందండి. మిమ్మల్ని ఒక మెచ్యూరిటీ మైండ్గా చేస్తూ రావవలసినటువంటి పాత రుణానుబంధాలు అంటే స్టాప్ కర్మ అలాగే కనెక్షన్ అన్నీ కూడాను మీ ముందుకు తీసుకొస్తున్నాడు. అందుకే అసలు ఏ రంగుల్లో అంటే ఏ రంగాల్లో ఈ యొక్క స్త్రీ యొక్క పరిచయం కావచ్చు, లేదంటే మీకు ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనసులో సందేహం అనేది రావచ్చు. అసలు ఈ యొక్క పాత పరిచయం అంటే ఎవరెవరో ఉండవచ్చు అనే దానికి కూడాను ఒక 3 ప్రధాన ఆదరణలు అయితే ఉన్నాయి మిత్రమా. పాత స్నేహితురాలు కావచ్చు, చిన్ననాటి మిత్రులు, లేదంటే ఇన్నాళ్ళు కూడా ఉద్యోగము లేదంటే వ్యాపార రీత్యా
అంతా కూడాను పరిచయమైనటువంటి నిజమైనటువంటి మిత్రులు మళ్ళీ కలుస్తారా? మీరు పాత రోజులు మళ్ళీ కూడా గుర్తుకు చేసుకొని ఎంతో సంతోష విధంగా అనేది ఒకటి ముఖ్యమైనటువంటి పాత్రగా కనిపిస్తుందన్నమాట. మరి వ్యక్తిగత ప్రేమ, వ్యక్తిగత బంధాలు అంతా కూడాను అభిమానించినటువంటి వ్యక్తులు ఒకప్పుడు చిన్న చిన్న పట్టింపుల వల్ల దూరమైనటువంటి ఆత్మీయులు లేదంటే జీవిత భాగస్వామి తమ యొక్క పొరపాట్లు తెలుసుకొని మళ్ళీ మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకోవడానికి అడుగు అనేది ముందుకు వేసింది. గతంలో మీ నుండి దూరమైపోయినటువంటి ఒక బంధము మీరు ఇష్టంగా ఎంతో అభిమానంగా ప్రేమగా చూసుకున్నటువంటి ఆ యొక్క బంధాన్ని మిమ్మల్ని అవహేళన చేసి నలుగురిలో కూడాను నీవు ఏ విధంగా నవ్వుల పాలు చేసినటువంటి మిమ్మల్ని ఎగతాళి చేసి మీ నుండి దూరమైపోయినటువంటి ఆ యొక్క బంధము ఏదో ఒక చిన్న సమస్య వల్ల వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క బంధము మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఎంతగానో ఆశపడినటువంటిదే కదలే ఈ యొక్క రోజున సాక్షాత్కారంగా మీకైతే అందబోతుంది మిత్రమా. చెప్పాలి అంటే మీరు ఇన్నాళ్ళు కూడాను అందుకే ఇప్పుడు మీరైతే చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఏం జరుగుతున్నా కూడాను ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే ఇక వీళ్ళతోనే మాటలు అనేవి ఉండలేవు, వీళ్ళు మళ్ళీ రాలేరు అన్నట్లుగా ఈ యొక్క పరిచయాలు అయితే రేపటి రోజున అకస్మాత్తుగా మరొక సందేశ రూపంలో ఏ విధంగా ఈ యొక్క ఫోన్ కాల్ రూపంలోనో లేదంటే నేరుగా మీ ముందుకు నిలబడే విధంగా జరగబోతుందన్నమాట. ముఖ్యంగా గతంలో మీరు కలిసి పనిచేసినటువంటి ఒక వ్యాపారం దగ్గర కూడాను ఒక పెద్ద ఆఫర్గా లేదంటే కొత్త ప్రాజెక్టులు మీ యొక్క చేతిలో పెట్టుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అవి కూడాను మిమ్మల్ని ఆ యొక్క బంధం ద్వారా నిలబెట్టేటువంటి మార్గాలుగా మారిపోబోతున్నాయి. ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న ఇది, శుభమా లేదంటే అశుభమా? మనం చాలా రియలిస్టిక్గా స్ట్రూట్గా మాట్లాడతారు కదా మీరు. మీ యొక్క పాత పరిచయం మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావడం వల్ల మీకు మేలు అనేది జరుగుతుందా లేదంటే మళ్ళీ మీకు ఏదైనా కానీ ముప్పు అనేది ఉందా అనేది కూడా ఇప్పుడైతే చాలా డౌట్గా ఉంటుంది. అయితే 100% శుభమే కాబోతుందండి. ఎందుకంటే మీరు ఆర్థికంగా వృత్తిపరంగా ఆ యొక్క పాత వ్యక్తి రాక మీ యొక్క జీవితంలోకి నిలిచిపోయేటువంటి పనులు మళ్ళీ మోక్షం అనేది లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక మంచి అవకాశము లేదంటే ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఇక రెండవది మానసికంగా ఇన్నాళ్ళుగా మీరు మనసులో అంతా కూడాను ఎదురు చూసినటువంటి ఒక ఏకాంతర అనేది ఒంటరితనము అనేది పోయి ఒక కొత్త బలము అనేది చేకూరుతుందన్నమాట. నాకు తోడుగా నా యొక్క పాత మనిషి ఉన్నాడు అనేటువంటి ధైర్యం అనేది మీకు వస్తుంది. లేదంటే అతని యొక్క పరిచయాలు మీకు మరింత ధైర్యాన్ని ఆనందాన్ని ఇస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా ఉంది. అదేంది ముప్పు కాదు, జాగ్రత్త మాత్రమే. పాత పరిచయాలు తిరిగి వచ్చింది కదా అనేసి గతంలో ఏ కారణం వల్ల అయితే మీరు దూరం అయ్యారో ఆ యొక్క పాత గొడవలు లేదంటే పొరపాట్లు మళ్ళీ తవ్వకండి. నీవు ఈ రోజున నన్ను ఈ విధంగా అలా అన్నావు, అలా చేసావు, నీ వల్ల నాకు ఈ విధంగా జరిగింది, ఆ పనులు ముసుగులో పెట్టేసుకొని మీరు కొత్తగా మీరైతే చూపకూడదన్నమాట. మరి ఏదైతే ఉందో అది అంతా కూడా కొత్తగా ఈ యొక్క ప్రారంభం అంతా కూడా ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి. ఈ యొక్క బంధం వల్ల మళ్ళా అలా స్వీకరిస్తేనే ఈ యొక్క బంధంలో తిరుగులేనటువంటి శుభవార్తలు మీకు రావడం ఖాయం. ఈ యొక్క పరిచయం కంబ్యాక్ ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా నడుచుకోవాలి అని గొప్ప ఆప్యాయపదంగా చూపించుకోవాలి అనమాట. ఎదుటివారు సంకోచిస్తూ మీ వద్దకు వచ్చినా కానీ పెద్ద మనసుతో వారిని అయితే ఆహ్వానించండి. తప్పకుండా ఈ యొక్క ఉదారతతో వారిని అయితే ఆకట్టుకోవాలి. అలాగే అతి భావోద్వేగానికి గురి కాకుండా ఆనందంతో ఆశపడి మీ వద్ద ఉన్నటువంటి ప్రస్తుత రహస్యాలన్నీ కూడా ఒక్కసారిగా బట్టబయలు చేసే విధంగా ఇబ్బందులకు కూడా తీసుకురాకూడదన్నమాట. భవిష్యత్తుపై కొంచెం దృష్టి అనేది పెట్టుకోవడం మంచిది. గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలు పక్కన పెట్టేసి ఇద్దరు కూడా కలిసి భవిష్యత్తులో ఏ విధంగా ముందడుగు వేయాలి, ఏ విధంగా ప్రణాళికలు అన్నీ కూడా సిద్ధం చేసుకోవడం అయితే మంచిది. మరి ఆ యొక్క పాత పరిచయాలు మళ్ళీ మీ యొక్క జీవితంలో శాశ్వతంగా సంతోషాలుగా ఉండాలి అని ఏ మాత్రము కూడా ఈ విధమైనటువంటి దోషాలు, ఈ విధమైనటువంటి చెడు దృష్టులు మీ పైన ఉండకూడదు. ఇటువంటి సమయంలోనే దైవిక పరిహారాలు అయితే తప్పక పాటిస్తే మంచిది మిత్రులారా. అయితే రేపటి రోజున ఎంతో పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి. ఈ రోజున గురువులను ఆరాధించడం అయితే చాలా శుభప్రదం. అయితే మీరైతే సాయంత్రం, ఎందుకంటే ఉదయం సమయంలో కొందరికి కుదిరిద్ది, కుదరకపోతుంది. అయితే ఇంట్లో దీపారాధన అయితే చేసుకుని గురువుని అయితే ఆరాధించండి. స్వామివారి యొక్క ఆశీస్సులు మీకైతే ఖచ్చితంగా అందుతాయి. సాయంత్రం సమయంలో దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం కానీ లేదంటే సాయిబాబా వారి యొక్క దర్శనం కానీ మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఆ స్వామివారికి గులాబీ పువ్వులు చాలా ఇష్టం కదండి. ఎర్రటి పువ్వులు అనేది స్వామివారికి అయితే సమర్పించి స్వామివారిని అయితే దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధించడము, స్వామివారి యొక్క నామాలను
జపించడము, ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః, ఓం సాయిరామ్ ఇటువంటి నామాలు జపించడం వల్ల మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే ఈ రోజున సాయంత్రం మీరు గుడి వద్ద ఉండేటువంటి పేదలకు లేదంటే పిల్లలకు బెల్లము, శనగలు, తీపి పదార్థాలు ప్రసాదంగా ఇస్తే కూడా మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుందన్నమాట. ఇది కాబట్టి మిత్రమా, మీ యొక్క జాతకంలో ఉండేటువంటి బంధాలు గెట్టబడడానికి కూడాను గుడిలో లేదంటే ఇంట్లో శివపార్వతుల చిత్రపటం ముందు కూడాను ఆవునితితో దీపము అనేది వెలిగించండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కూడాను ప్రతిరోజు కూడా జపించినట్లుగా ఈ యొక్క రాశివారు మీ యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా మీ యొక్క జీవితం మరింత ఉపయోగపరంగా కూడా ఉంటుంది. మరి ఇప్పటి వరకు చూశారు కదా మిత్రులారా, ఇన్నాళ్ళు మీరు కోరుకున్నటువంటి పాత అనుబంధాలు మళ్ళీ మీ ముందుకు వచ్చి మీ యొక్క జీవితంలో శాశ్వత బంధాలుగా నింపబోతున్నాయి. ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా మీ యొక్క మనసులో ఆ యొక్క శుభ సమయాన్ని అంతా కూడా ఆస్వాదించండి. అలాగే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఆవులకు పచ్చిగడ్డి కానీ లేదంటే నానబెట్టినటువంటి శనగలు కానీ ఈ ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున సమర్పించండి. అదేవిధంగా స్వామివారికి తెల్లటి అంటే ఏదైనా కానీ పాలతో చేసినటువంటి పదార్థాలు కానీ తెలుపు రంగులో ఉన్నటువంటి స్వీట్లు కానీ సమర్పిస్తే ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క పౌర్ణమి రోజున మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అంటే చీకట్లు అన్నీ కూడా ముగిసిపోయి ఆ యొక్క పౌర్ణమిలాగా వెన్నెల అనేది వికసిస్తుందన్నమాట. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడాను దీనితో సమాప్తమవుతాయి. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబడిన అంశాలన్నీ కూడా ఏ విధంగా మీకు ప్రభావితం చేయబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.